అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే మేము బెంగళూరు నుంచి మా ఊరు పలాసకైతే వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏంటి అనేది మీరు వీడియోలోనే స్టే ట్యూన్డ్ అయ్యి ఉంటే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానమాట. ఇప్పుడైతే మేము బెంగళూరు రీసెంట్గా షిఫ్ట్ అయ్యామనేది మీ అందరికీ తెలుసు కదండి. సో మేము బెంగళూరు నుంచి మా ఊరికి ఎలా వెళ్తున్నాం అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మేము ఉండే దగ్గర నుంచి మేము SMVTలో ఈరోజు మాకు ట్రైన్ ఉందన్నమాట. సో అక్కడ ఆన్ బోర్డ్ అవ్వాలి. సో మేమేం చేస్తున్నామంటే మేము ఉండే దగ్గర నుంచి SMVTకి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మాకు. ఒకటి మేము ఉండే దగ్గర నుంచి మెజెస్టిక్కి వెళ్ళాలి, మెజెస్టిక్ నుంచి SMVT బస్ చూసి SMVTకి వెళ్ళాలి మేము. సో అది ఒక ఆప్షన్ ఉండింది. నేనేం చేశాను, మాకు నైట్ 11:40 ట్రైన్ ఉంది కాబట్టి నేను ఇంటి దగ్గరనే ఊబర్ బుక్ చేస్తాను అనమాట. సో దట్ మాకు లగేజెస్ అటు ఇటు ట్రావెల్ చేసే ఇబ్బంది ఉండదని చెప్పేసి ఒక్కటేసారి అంటే ఒక్కసారి లగేజ్తో వెళ్ళిపోతే ఒకేసారి దిగిపోవచ్చు అనేసి. ఎందుకంటే లగేజ్తో ట్రావెల్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. సో ఇప్పుడైతే మేము ఇలా వెళ్ళినప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండిందని చెప్పేసి అది కూడా వీడియో తీశాను. ఈ బస్ వచ్చేసి నేను ఆఫీస్కి వెళ్ళే రూట్లో బస్ అనమాట. సో ఫైనలీ మీతో మాట్లాడుతూ SMVTకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి బెంగళూరులో మినీ ఎయిర్పోర్ట్లా ఉంటుంది, కానీ ఎయిర్పోర్ట్ కాదు, ఇది ఒక రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పుడైతే మా పలాసలో కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను అది కూడా మీకు చూపిస్తానులేండి వీడియో ఎండ్లో, లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయినా పోస్ట్ చేస్తాను. ఫైనల్ అయితే మేము రీచ్ అయిపోయామన్నమాట SMVTకి. సో నేనైతే అన్నకి అదే ఊబర్ ఛార్జెస్ ఉంటాయి కదా, సో అదైతే ఇచ్చానమాట. సో ఇప్పుడైతే మనము వెళ్తున్నాము. ఎక్కడ ఏది ట్రైన్ మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. సో మాది 2 లగేజెస్ అనమాట. సో మా మమ్మీ పట్టుకున్నారు కదా, ఈ లగేజ్లో మా మమ్మీ డాడీది డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ నేను సపరేట్గా రెడ్ ఉంది కదా, అందులో కంప్లీట్గా నా డ్రెస్సెస్ ఉన్నాయి అనమాట. సో మీకు చూసారా, విత్ లగేజ్ కూడా నేను చెప్పేస్తున్నాను అనమాట. మా డాడీ వేసుకున్నది ఆఫీస్ ల్యాప్టాప్ ఉంది అందులో, ఎందుకంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఊరికి వెళ్ళిన నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అండ్ దెన్ ఇంకోటి వైట్ కలర్ బ్యాగ్, సంత బ్యాగ్ పట్టుకున్నారు కదా, అందులో అయితే సారీ ఇక్కడ కనిపించలేదు, నేను పట్టుకొని ఉన్నాను అది. అందులో మొత్తం ఫుడ్ అయితే మేము పట్టుకున్నాం అనమాట. ఏమేమి ఫుడ్ ఏంటనేది డీటెయిల్గా ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇక్కడ ఒక పెద్ద కామెడీ చెప్తాను చూడండి. మా వెనకాల ఉంది కదా, అది మేము పలాసకు వెళ్ళబోయే ట్రైన్. మేమేమనుకున్నాము, మా ట్రైన్ ఉండేది 11:40 కదా, ఇంకా ఇప్పుడు రాలేదని చెప్పేసి మేము అలా తిరుగుదామని వచ్చాము. యాక్చువల్గా మేము అక్కడికి రీచ్ అయింది ఎగ్జాక్ట్ 9 కల్లా రీచ్ అయిపోయామన్నమాట. ఎక్కడికి SMVTకి, మేము ఉండే ఇంటి దగ్గర నుంచి SMVTకి వచ్చినప్పటికీ 9 కల్లా రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యి మేము మాది వచ్చేది 11:40 కదా ట్రైన్ అని చెప్పేసి ఇంకా అక్కడ మాకు ప్లాట్ఫామ్ నెంబర్ చూపించట్లేదు. ఈవెన్ మనకు ఒక యాప్ ఉంటుంది కదండి, అది మై ట్రైన్ యాప్ అనేది, సో అక్కడైనా కనిపించలేదు. మేమేట్ చేసాం, అది ఇంకా రాలేదు కదా, నియర్లీ 10 o'clock అలా డిస్ప్లే చేస్తారని చెప్పేసి అలా చూసాము. మళ్ళీ నేనేం చేశాను, ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు అని చెప్పేసి ఏ ట్రైన్ ఉందనేసి నేను బయటికి డాడీతో ఇలా బయట వచ్చాను కదా, ఇలా వెళ్ళి చూసినప్పుడు మాకు తెలిసింది గువాహటి ట్రైన్ అని చెప్పేసి, అంటే అస్సాంకి వెళ్తుంది ఈ ట్రైన్. సో ఈ ట్రైనే కదా అని చెప్పేసి మళ్ళీ మేము వచ్చామన్నమాట. ఇది మాతో జరిగిన పెద్ద కామెడీ. మా వెనకాలే ట్రైన్ ఉంది, కానీ మేము ఆ ట్రైన్ నేమ్ కూడా చూడలేదు అసలు. సో అందుకే మేమేం చేస్తున్నాము, ఇప్పుడు రిటర్న్ మళ్ళీ వస్తున్నాం అనమాట. ఇది మాతో జరిగిన ఒక సిల్లీ అండ్ కామెడీ థింగ్ అనమాట. సో ఇప్పుడైతే చూడండి, గువాహటి ట్రైన్ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఆన్ బోర్డ్ అవుతున్నాము. సో మేము ఎక్కడ ఏంటి అనేది అది కూడా మీకు కంప్లీట్ డీటెయిల్గానే చూపిస్తాను. సో నేను లాస్ట్ ఇయర్ మే మంత్లో వెళ్ళామన్నమాట. ఆ వీడియోస్ని కూడా మీకు పోస్ట్ చేశాను, మీరు చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అప్పుడైతే మేము మా మామయ్య వాళ్ళ గృహప్రవేశం ఆ వీడియోస్ మొత్తం బాగా కవర్ చేశాను, చెక్అవుట్ చేయండి ఓకేనా. ఇప్పుడైతే మాకు ఎవ్వరికి లోపల అలౌడ్ లేదు, ఎందుకంటే AC కోచెస్లో క్లీన్ చేస్తున్నారనమాట. సో అందుకే మేము లోపలికి అయితే వెళ్ళట్లేదు, చూసారా. సో ఇప్పుడైతే అలో చేశారు కాబట్టి ఒక్కొక్క లగేజ్ని తీసుకొని వెళ్ళి కూర్చుంటున్నాము. మేము ఆల్రెడీ భోజనం ఇంట్లోనే చేసామన్నమాట. అంటే రాగి సంగటి, సాంబార్, అన్నం, రైస్ మొత్తం తినేసాం మేము. అన్నం రైస్ అంటే ఒకటే కదా చెప్పేసాను, లేదో ఒకటి ఫ్లోలో. ఇప్పుడైతే మేము వెళ్ళిన వెంటనే పడుకుని పోయాము, ఎందుకంటే మేము ఆన్ బోర్డ్ అయ్యి ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం అయిపోయింది 11:30 అలాగా, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిన వెంటనే ఇలా పరుపు మొత్తం ఇలా చేసుకొని పడుకున్నాం అనమాట డైరెక్ట్గానే. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాతో పాటు సౌమ్య ఉండింది, ఈసారి సౌమ్య మిస్ అవుతుంది మాతో. సో చూసారు కదండి ఎలా ఉండింది AC భోగి అనేది, డీటెయిల్గా మీతో పాటు షేర్ చేస్తున్నాం. నైట్ బాగా పడుకున్నామండి. అర్లీ మార్నింగ్ లెగిసినప్పటికీ మేము ఇంట్లోనే రెడీ చేసుకొని వచ్చాము చపాతీలకి మా మమ్మీ క్యాప్సికమ్ కర్రీ చేసింది. సో ఈ వీడియోని కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను, ఎలా క్యాప్సికమ్ కర్రీ చేయాలని చెప్పేసి. సో మార్నింగ్ టిఫిన్ అయితే ఇది తిన్నామన్నమాట. అలాగే మా డాడీ పనసకాయలు తెచ్చారనమాట. సో ఈ పనసకాయల్ని ఒలిచి ఇలా ఒక బాక్స్లో ఉంచుకొని రేపు మార్నింగ్ తిందామని చెప్పేసి బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచామన్నమాట.
ఎప్పుడు ఫ్రైడే నైట్. సో ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అయితే తింటున్నాము. ఇక్కడైతే మేము ఉండే దగ్గరనే హిందీ పిల్లలు ఉన్నారనమాట. వీళ్ళకి అసలు తెలుగు, కన్నడ, ఒడియా ఏది రాదు, హిందీలోనే మాట్లాడుకుంటూ భలే క్యూట్ అనిపించింది, మాతోనే ఉన్నారు. సో వీళ్ళు మా పక్క సీట్లోనే ఇంకో అమ్మాయి ఉంది, వీళ్ళిద్దరికి వీళ్ళ పేరెంట్స్ చెప్పారు, మీరిద్దరూ ఇలాగే ఎక్కువగా గొల్ చేస్తే టీటీ వస్తాడు, మిమ్మల్ని ఇద్దరిని పట్టుకొని వెళ్ళిపోతారని చెప్పేసి జడిపించున్నారు. ఇట్లా ఆటలు పాటలతో అయితే మధ్యాహ్నం అయిపోయింది. మళ్ళీ మేము రోటీస్ తింటున్నాం అనమాట. సో చపాతీలు ఇలా చేసాం కదండి, దీనికి ఇప్పుడు మనము టమాటో చట్నీ అయితే మా మమ్మీ చేశారనమాట. 2 రకాలు, ఒకటి మార్నింగ్కి, ఒకటి మధ్యాహ్నం, అండ్ దెన్ నైట్కి కూడా అయిపోతుందని చెప్పేసి ఇలా పెట్టారనమాట. సో ఇప్పుడైతే మేము టమాటో చట్నీతో పాటు చపాతీ అయితే తింటున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ నైట్ ఏముంటుంది మొత్తం డీటెయిల్గా అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూస్తూ ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఈ పిల్లలతో మళ్ళీ వీళ్ళు మధ్యాహ్నం మేము భోజనం చేసాక మళ్ళీ వచ్చారు. ఇప్పుడైతే డాన్స్, పాటలు అన్నీ ఉంటాయి, మీరు కూడా ఎంజాయ్ చేయండి వీళ్ళతో పాటు, భలే అనిపిస్తుంది. ये तो श्रीषा के पापा हैं। गाना आता है, डांस आता है, डांस करो। हाँ एक सॉन्ग चला दो, बहुत आता है, करो करो, दोनों करो। तुम्हारा नाम बताओ। शिवी, हाँ? नाम है शिवी। रीति गौतम। क्लास बताओ, यूजी केजी। యూ ఎల్కేజీ. या యాక్చువల్లీ పిల్లలైతే భలే డాన్స్ చేశారు, కానీ నేను పాటతో పాటు అప్లోడ్ చేస్తే నాకు కాపీరైట్ పడుతుంది. కానీ పిల్లలు డాన్స్ చూస్తే మీకే తెలిసిపోతుంది ఏ సాంగ్ అని చెప్పేసి. గెస్ట్ చేయగలరా? వద్దులండి, నేనే చెప్పేస్తాను. తమన్నా భాటియా చేసిన ఆజ్కి రాత్ పాటకి అయితే డాన్స్ చేస్తున్నారనమాట. నేను పాటతో పాటు మీకు అప్లోడ్ చేస్తే నాకు కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను పెట్టలేదు. ఈ పాట ధురంధర్ పాటలో ఉండే షరారత్ అనమాట. ధురంధర్ పార్ట్ 1లో ఉండే షరారత్ పాటకైతే డాన్స్ చేస్తున్నారు. నేను ఇక్కడి నుంచి చేస్తున్నాను, పిల్లలు అక్కడి నుంచి అయితే చేస్తున్నారు. సో ఈ పాట వచ్చేసి కుసు 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 మెరసు కుసు కుసు కుసుకు నహి మెరసు, ఆ పాట అనమాట. ఇది వచ్చేసి నాకు ఈ చేసిన డాన్సెస్ మొత్తం నాకు చాలా ఇష్టం ఈ పాటలు అయినా. సో ఇక్కడైతే ఈ చిన్న పాప ఉంది కదా, వాళ్ళొక్క వచ్చేసి నువ్వు డాన్స్ చేయి, నేను వీడియో చేస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చింది. సో ఆ బిట్ కూడా ఉంది అని చెప్పేసి అప్లోడ్ చేశాను. మజా ఆ రहा है ना? సో ఫైనలీ అయితే మేము రాజమండ్రికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో లాస్ట్ మీరు చూసారా, మా అన్నయ్య వదినతో పాటు మేము రాజమండ్రి వెళ్ళాము. ఆ బ్రిడ్జ్ మొత్తం నేను వీడియో చేశాను. లాస్ట్ టైం నేను, వదిన, అన్నయ్య, మమ్మీ, డాడీ, గాయత్రి, మనోజ్, జస్సు మేము అందరం వచ్చాము. ఇక్కడే ఆ ఎంటైర్ వీడియోస్ మొత్తం తీసుకున్నాము. నాకైతే భలే అనిపించింది, ఆ మూమెంట్స్ మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది అనమాట. हाय करो, तुम भी कर लो, ऐसे करो, ऐसे राउंड करो, राउंड राउंड, हाय गोल 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 गोल। సో నైట్ కోసం అని చెప్పేసి నేను స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చానండి. స్విగ్గీలో నేను ఓన్లీ 2 ప్యాకెట్స్ రైస్ అయితే ఆర్డర్ చేస్తే వాళ్ళు ఏమేమి ఇచ్చారనేది చూపిస్తాను చూడండి. 2 ప్యాకెట్లు రైస్ అయితే వాళ్ళు ఇచ్చారు. దీనితో పాటు ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చారంటే పిక్చర్ అంటాం కదా, సో పిక్చర్ కూడా 2 ప్యాకెట్లు ఇచ్చారు. అలాగే ఉల్లిపాయలు కూడా ఇద్దరికి అయినట్టు ఇచ్చారు. అలాగే 2 ప్లేట్స్ని కూడా ఇచ్చారనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ట్రావెల్ చేస్తుంటే కనుక మీరు స్విగ్గీలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు తెలియదంటే నాకు కామెంట్ చేయండి, నేను ప్రాపర్గా మీకు ఎలా చేయాలో నేను అది కూడా నేర్పిస్తాను. సో ఇప్పుడైతే మా దగ్గర టొమాటో చట్నీ ఉంది, చపాతీ ఉంది, అన్నీ ఉంది. ఓన్లీ రైస్ మాత్రం కావాల్సి వచ్చిందని చెప్పేసి 2 ప్యాకెట్స్ రైస్ తెప్పించాము. సో నెక్స్ట్ వీడియోలోనే మేము పలాసలో దిగిన తర్వాత ఏమేమి చేసామనేది నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అయ్యి మొత్తం చూడండి, చాలా ఎంటర్టైన్ అనిపిస్తుంది మీకైతే వీడియో చూస్తుంటే. ఓకేనండి, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.